ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగిందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. కులాల వారీగా సరైన డేటా లేకుండా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం సరైంది కాదన్నారు. జీవో 99ను సవరించి మాలతో పాటు 25 ఉపకులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న హైదరాబాద్లో జరిగే మాలల రణభేరి మహాసభ కరపత్రాలను సిరిసిల్లలో ఆవిష్కరించారు చెన్నయ్య. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు. ఆ కమిటీ పెద్దలు మాలలను ఎట్టానుగా దొక్కాలని దాన్ని రోసర్ పాయింట్ను దాంట్లో ఇరికిచ్చి జమ చేసి దాన్ని కూడా మనం చేస్తున్నాం. అదే రోసర్ పాయింట్ ఇరికిచ్చిన వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ రోసర్ పాయింట్ను సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు ఇంజనీరింగ్ సీట్లకి, గురుకుల పాఠశాల సీట్లకి, అన్ని సీట్లకి, మా డబల్ బెడ్రూమ్లు వాళ్ళకి, ఆ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వాళ్ళకి అన్నీ వాళ్ళకే వస్తున్నాం. మేము అడిగితే మీ కోట అయిపోయిందయా, ఎస్సీ వర్గీకరణకి వెళ్ళి మీ కోట అయిపోయింది అని అంటున్నారు. అందు గురించనే మేము పెద్ద ఎత్తుల చలో హైదరాబాదు మాలల రణబేరి నవంబరు 23న లక్షలాది మంది కదిలి వచ్చేసి ఈ సవరించిన దగ్గర ఉద్యమాలు చేస్తాం. నవంబర్ 23న సరూర్ నగర్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున మాలల రణబేరి మహాసభను నిర్వహించతలపెట్టాం. మాల మానాడు ఆధ్వర్యంలో ఏదైతే రోస్టర్ పాయింట్లో మాలలకు 20 లోపు రోస్టర్ పాయింట్లను ఎక్కడ కూడా కేటాయించలేదు. అగ్ర కులాలకైనా 10 లోపల రోస్టర్ పాయింట్లు కేటాయించారు. మాలలకు 20 తర్వాతనే కేటాయించారు. కాబట్టి మాలలతో పాటు మరో 25 దళిత కులాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయి. విద్య ఉద్యోగ అవకాశాలు లేక మాల విద్యార్థులు ఇవాళ చదువుకునే పరిస్థితి లేక అన్యాయానికి గురవుతున్నారు. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా మాల యువత నిరుద్యోగులకు ఎట్లాంటి అవకాశాలు దక్కట్లేవు. వీటన్నిటి అధిగమించాలంటే రోస్టర్ పాయింట్లని ప్రభుత్వం